హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పనసతొనలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసేసి దాని తర్వాత ఈ కట్ చేసుకున్న పనసతొనల్ని అందులో వేసేసుకోవాలి. అదొక 4-5 మినిట్స్ దాకా ఉడకపెట్టేసేయాలండి. అలా ఉడకపెట్టిన తర్వాతకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ లేకపోతే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఏంటంటే కరిగించి వేసుకోవాలండి, కరిగించి వడపోసి వేసుకోవాలి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో వాటర్ మొత్తం ఇనికేంతవరకు వాటర్ మొత్తం పోవాలి. వాటర్ మొత్తం పోయే అంతవరకు కూడా దగ్గరికి అని కలుపుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత బియ్యం పిండి అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలండి. అది కూడా సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోండి, అందులో వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అలా మరిగేంత వరకు ఉంచాలి. వేయించుకున్న బియ్యం పిండిలో పనసతొనల పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసి వేడి చేసిన వాటర్ని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతోని మాత్రమే కలపాలి. కొద్దిసేపు అయిన తర్వాతకి మనం హ్యాండ్ పెట్టి కలిపేసుకోవచ్చు, లేదంటే చేయి కాలిపోతుంది. చిన్న ముద్దలుగా కూడా ఇవన్నీ చిన్న ముద్దలుగా చేసేసి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అరిటాకు ఉంది కదా, అరిటాకు కొంచెం స్టవ్ మీద లైట్గా వేడి చేసుకోవాలి, లేకపోతే అది మొత్తం ఎక్కడికక్కడికి కట్ అయిపోతుంది అరిటాకు అనేది. ఇప్పుడు నేను అలా ముద్ద అనేది అరిటాకు మీద పెట్టి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసినప్పుడు చెయ్యిని కొంచెం వాటర్తో తడుపుతూ స్ప్రెడ్ చేయాలి, లేదంటే మంచిగా రాదండి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని అరిటాకు అయితే క్లోజ్ చేసేసుకొని రైస్ కుక్కర్ అంటే మీకు ఏదంటే అది వీలు అండి, ఏదైనా ఏ గిన్నె అయినా సరే. మేమైతే రైస్ కుక్కర్ని యూజ్ చేసాము. ఇందులో జల్లెడ గిన్నెలో అలా పెట్టేసుకొని, ఒకటి కాదండి మిగిలినవి కూడా కొంచెం కావాలంటే ఎక్కువే పెట్టుకోవచ్చు. అలా పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. చూడండి, చెక్కాడ అయితే రెడీ అయిపోయింది. కేరళ వాళ్ళు చేసే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.